అనేసి ఇంటేనా బాగా ఎండబోతే తంస తెచ్చుకొని తాగుదాం పారి. ఏ అన్న బాగా ఎండ కొడుతుంది సొల సంప్రదాయం పారి. అరే దావత్ చేసుకుందాం కానీ పైసలు ఎట్లా మరి? అన్న పైసలు లేని కాలంలో దావత్ ఎందుకే ఎవరిని కాలువ పొందాం పారి. అరే నిక్క నత్తుండు అన్న దగ్గర పైసలు సెట్ చేద్దాం రా. పక్క సెట్ చేద్దాం. అరే ఏం చెప్తున్నా పిల్లలు? ఏ అన్న మొత్తం 10వ తరగతి పరీక్షలు రాసినట్టుగా మొత్తం వేరే. ఏ రాసిండ్రా? రాసిన పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మరి. ఏ బ్రో ఒక్కసారి అంత మాట అంటివి? అరే నిక్కన్న ఒకసారి పేపర్ మీద పెన్ను పెట్టినా అనుకో కద్దాం ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. అట్లా ఉంటది మళ్ళా. నా దావత్ చేయాలి మరి. దావత్ ఎందుకురా? 10వ తరగతి పరీక్షలు రాసిన దావత్ పాస్ అయినాక ఇస్తారా? నేను దెంకపోతున్నాడా? అన్నా నువ్వు ఎగ్జామ్ రాసినావంటే పాస్ అయినట్టు ఏమంటారా? అరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా మరి. అన్న నువ్వు ఎట్లయినా స్టడీ చేస్తావు నాకు తెలుసు.